తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రదానం చేసింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రక్రియ ఇది. వాళ్ళు సమర్థవంతంగా పూర్తి చేసింది. వేరాజ్ అటు ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు గతంలో అనౌన్స్ చేసిన నంది అవార్డులని ఇప్పటివరకు ప్రదానం చేయలేదు. అలాగే ఇక కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా అసలు ఏంటి అనేది ఇప్పటివరకు లేదు. అంటే ఒక విధంగా సినిమా పరిశ్రమకి చంద్రబాబు గారు ఎంతో దగ్గర మనిషి. సినిమా పరిశ్రమకు అల్లుడు. దగ్గర మనిషి అంటే అదే సినిమాకి రెండు కళ్ళు అనుకుంటే ఒకటి నాగేశ్వరరావు ఒకటి రామారావు. ఈ వీళ్ళకి అల్లుడు అంటే ఏంటి దాని అర్థం? పరిశ్రమకి అల్లుడు అన్నట్టే, మొగుడు కాదు. మరి ఈ విషయంలో ఏంటి? లేదు సార్, ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం తప్పు చేస్తుంది, అనుమానం ఏం లేదు. నేను ధైర్యంగా చెప్తాను, నాకేం పోయేది లేదు సార్, వచ్చేది లేదు సార్ నాకు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న కళాకారులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఈ ప్రాంతంలో చిరకాల కోరిక ఏదైతే తెలంగాణ సాకారం అయ్యిందో, ఇక్కడ టాలెంట్కి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మనం అందరం కూడా స్వాగతించాల్సిందే. దానికేమీ మనం జలస్ ఫీల్ అవడానికి లేదు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని నెలకి, ఇప్పుడు అలా హైదరాబాద్ సిటీలో అంటే 1 లక్ష రూపాయలు లేని రూములు లేవు, ఉండటానికి లేదు, తినడానికి లేదు, ఓ బండి, దానికి పెట్రోలు, లేదంటే మళ్ళీ దేనికి పోవాలన్నా డబ్బులు, ఇన్ని కథలు ఉంటాయి. అక్కడ ఉంటే ఇవన్నీ ఉండాలంటే కంపారిటివ్ తక్కువ ఖర్చు ఒకటి, లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ధైర్యంగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. పరిశ్రమని ప్రైవేట్గా చూడకండి దయచేసి. పరిశ్రమ అనేది ప్రైవేట్ కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ సంస్థలా చూస్తున్నారు వీళ్ళంతా. నో. ఎందుకు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా సినిమా పరిశ్రమ మీద ఎందుకు అంత వ్యతిరేకత? తెలియదు సార్, అదే ఎందుకు అర్థం కాదు నాకు. వ్యతిరేకత కాదు, దూరంగా పెడతారు ఎందుకు. ఇప్పుడు కియా పరిశ్రమ 10,000 ఉద్యోగాలు ఇస్తే, సినిమా పరిశ్రమ కూడా డైలీ 10,000 మంది పనిచేస్తున్నారు. ఏంటి తక్కువ ఇది? ఉల్లిపాయల బజ్జీలు వేసి, మన బంగాళదుంప చిప్స్ వేసి వాడు 100 రూపాయలు నా ప్యాకెట్ మీద పెడతాడు, ఎవరిని అడగట్లేదు. సినిమా వాళ్ళు ఎందుకు పోయి టికెట్ రేట్లు పెంచమని అడుగుతారు? ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాడేముంది, ఇన్ని చిప్స్ ఉంటాయి 40 గ్రాములు లేస్ అనేది, వాడు 80, 90, 70, 50 పెడతాడు, ఎవరిని అడగడం. వాడే గుద్దుకుంటాడు, వేసుకుంటాడు, ఇచ్చేస్తాడు. కొన్ని కోట్ల రూపాయల లాభం, వాడు పెట్టే 100 రూపాయలు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు దాని మీద. చిత్ర పరిశ్రమ కొన్ని వేల మందికి ఉపాధిని ఇస్తుంది, దీని మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతుంటారు. ఎందుకంత తక్కువ? పరిశ్రమలోని వ్యక్తులు వెళ్తే ఏదో స్థలాలు దొబ్బేయటానికి వచ్చినట్టు అలా చూడకూడదు. నిజంగా ఆ భావన ఉందా? నాకైతే అనిపించింది. వేరే వాళ్ళ మీద నెట్టడం ఎందుకు, నేను ఎందుకు? ఇప్పుడు టీసీఎస్ వస్తుందంటే కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తుంది, దానికి భూములు ఇస్తాము, దానికి కావాల్సిన ఫెసిలిటీలు ఇస్తాము, ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, అన్నీ ఇస్తాం కదా. ఇదేం పాపం చేసింది, ఎందుకు దీన్ని అలా?